జ్ఞానోదయం కాదు. అజ్ఞాన అస్తమయం. అదెలా మొదలవుతుంది? సరే. ముందుగా త్రిగుణాలు అంటే సత్వ, రజస్, తమో గుణాల గురించి చూద్దాం. సత్వ, రజస్, తమో గుణాలనేవి కేవలం ఆధ్యాత్మిక పదాలు కావు. అవి మనసు యొక్క ఆపరేటింగ్ సిస్టమ్. నీ జీవితం ఎందుకు ఇలా ఉంది అన్న ప్రశ్నకు మూల సమాధానం ఇవే. ఈ 3 గుణాల సిద్ధాంతం స్పష్టంగా చెప్పబడింది భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో. ప్రపంచం, మనస్సు, ప్రవర్తన ఇవన్నీ ఈ 3 గుణాల కలయిక. సత్వగుణం మూల లక్షణం ప్రకాశం, స్పష్టత, సమతుల్యం, జ్ఞానం. సత్వం ఉన్నప్పుడు మనస్సు క్లియర్గా ఉంటుంది, నిర్ణయాలు స్థిరంగా ఉంటాయి, లోపల శాంతి ఉంటుంది, స్వార్థం తగ్గుతుంది. ఉదాహరణకు నువ్వు ఉదయాన్నే లేచి ధ్యానం చేస్తే మనస్సు లైట్గా ఉంటుంది, లోపల గందరగోళం ఉండదు. ఇది సత్వం. ఎవరైనా నిన్ను తప్పు పట్టినా నువ్వు వెంటనే రియాక్ట్ కాకుండా శాంతిగా విశ్లేషిస్తే అది సత్వ ప్రభావం. కానీ ఒక కఠిన సత్యం ఏమిటంటే సత్వం కూడా బంధనే. ఎలా అంటే నేను చాలా శాంతివంతుణ్ణి అనే సూక్ష్మ అహంకారం కూడా బంధమే. రజోగుణం మూల లక్షణం చంచలం, కోరిక, చర్య, అసంతృప్తి. రజోగుణం ఉన్నప్పుడు ఎప్పుడూ ఏదో చేయాలి అనిపిస్తుంది, ఫలితంపై ఫోకస్ ఉంటుంది, పోలిక, పోటీ, అలాగే అసూయ, ఉత్సాహం రెండూ కలిసే ఉంటాయి. ఉదాహరణకు నువ్వు రోజుకు 14 గంటలు పనిచేస్తున్నావు, ఎందుకంటే పేరు కావాలి, డబ్బు కావాలి. అదే రజోగుణం. కఠిన సత్యం ఏమిటంటే రజోగుణం లేకపోతే పురోగతి లేదు, కానీ రజోగుణం అధికమైతే శాంతి లేదు. తమోగుణం మూల లక్షణం అజ్ఞానం, భారం, జడత్వం, ఆలస్యం. తమోగుణం ఉన్నప్పుడు ఎక్కువ నిద్ర, బాధ్యత తప్పించుకోవడం, స్పష్టత లేకపోవడం, అసలు కారణం లేకుండానే నెగిటివ్గా ఆలోచించడం. ఉదాహరణకు నువ్వు చేయాల్సిన పని నీకు తెలుసు, కానీ రేపు చూద్దాం అని వాయిదా వేస్తావు. అదే తమోగుణం. జీవితం సరిగా లేదు, కానీ మారాలని ప్రయత్నించకపోవడం తమోగుణం. కఠిన సత్యం ఏమిటంటే తమోగుణం ఎప్పుడూ సౌకర్యంగా ఉంటుంది, కానీ అది నిన్ను నెమ్మదిగా కూలదీస్తుంది. ఇకపై చెప్పబోయే విషయాలు 99% అందరికీ తెలిసే ఉండవచ్చు. అంటే అంటే బహుశా కోటిలో ఒక్కరికి మాత్రమే ఇది తెలియకపోవచ్చు. ఆ ఒక్కరి కోసమే ఈ వీడియో. ధారణ. ధారణ అంటే నిలిచిపోయిన ఆలోచన యొక్క ప్రమాదం మరియు శక్తి. మనసు గురించి మాట్లాడాలంటే ధారణను లోతుగా అర్థం చేసుకోవాలి. భాషలో ఈ పదానికి అనేక రూపాలు ఉన్నాయి. సాధారణ ధారణ, అసాధారణ ధారణ, అవధారణ. కానీ మూలం ఒకటే, నిలిపివేసిన ఆలోచన. సాధారణ ధారణ రోజు జీవితం నడవడానికి మనం ఉపయోగించే సాధారణ నమ్మకాలు, అలవాట్లు, నియమాలు. ఇవి లేకపోతే జీవితం గందరగోళం అవుతుంది. కానీ ఇవి జ్ఞానం కాదు. ఇవి సౌకర్యం కోసం పెట్టుకున్న వ్యవస్థలు. ఉదాహరణకు పొద్దున్నే లేవడం, బ్రష్ చేయడం, స్నానం, తర్వాత బట్టలు వేసుకోవడం, తర్వాత పని చేయడం. ఎవరు ప్రతిరోజు ఇప్పుడు బ్రష్ చెయ్యాలా వద్దా అని ఆలోచించరు. ఎందుకంటే ఒకసారి నేర్చుకున్న తర్వాత అది ఆటోమేటిక్ ధారణ అవుతుంది. ఎవరైనా ఇంటికి వస్తే టీ లేదా నీళ్లు ఇవ్వడం. ఇది ఎవరు విశ్వం నుంచి తెలుసుకున్న జ్ఞానం కాదు. సమాజం సౌకర్యం కోసం ఏర్పడిన సామాజిక ధారణ. సమస్య ఎప్పుడు వస్తుందంటే ఈ సాధారణ ధారణలను అసలు నిజం అనుకుని పట్టింపులకు పోవడం వల్ల. అసాధారణ ధారణ. ఇది సాధారణ జీవన అలవాటు కాదు. ఇది మనసుని చాలా శక్తిగా ఒక దిశలో నిలబెట్టడం. ఇక్కడ కాన్సంట్రేషన్ ఉంటుంది, క్రియేటివిటీ కూడా ఉంటుంది. అసాధారణ ధారణ అంటే అసాధారణ ప్రతిభ. ఉదాహరణకు ఒక చిన్నపిల్లవాడు అద్భుత ప్రతిభను కనబరుస్తాడు,
ఎందుకంటే ఒక ఆలోచనను నిరంతరం ఉద్దీపన చేశారు కాబట్టి. దేశాల పేర్లు అడుగుతూ ఉంటే మ్యాప్ మైండ్‌లో ఫిక్స్ అవుతుంది. శ్లోకాలు వినిపిస్తే స్మృతి పదిలమవుతుంది. శాస్త్రాలపై దృష్టి పెడితే అసాధారణ వక్తగా, ప్రవచనకర్తగా మారతాడు. ప్రవచనకర్తలు యాదృచ్ఛికంగా రాలేదు. నిరంతరం స్పర్శ, స్మరణ, పునరావృతం చేయడం ద్వారా ఆ స్థాయికి వచ్చారు. ఒక గణిత శాస్త్రవేత్త ఒక సమస్య మీద 10 సంవత్సరాలు పనిచేస్తాడు. సాధారణ మనిషి 2 రోజుల్లోనే వదిలేస్తాడు. కానీ అతను అదే సమస్యను వదలకుండా పట్టుకుంటాడు. ఒక సంగీత విద్వాంసుడు రాగం మీద దశాబ్దాల పాటు సాధన చేస్తాడు. రోజు అదే స్వరాలు, అదే సాధన. చివరికి అది సాధారణ సంగీతం కాదు, అద్భుతమైన సంగీతం అవుతుంది. ఇక్కడ ప్రమాదం ఏమిటంటే ఈ స్థాయిలో ఉన్నవాళ్ళు చాలా సార్లు తమ మార్గమే నిజం అని అనుకుంటారు. అవధారణ మూడింటిలో అత్యంత లోతైనది. ఒక దిశలో అంతగా మునిగిపోవడం. మనసు, శరీరం, శ్వాస అన్నీ ఒకే పనిలో లీనమవ్వడం. ఇది అబ్సెషన్ కాదు. ఇది పూర్తి లీనత. ఉదాహరణకు ఒక శిల్పి రాయిని చెక్కుతున్నాడు. గంటలు గడిచాయి. ఆయనకు సమయం గుర్తులేదు. ఆయన రాయిని చెక్కడం లేదు. ఆయనే శిల్పం అవుతున్నాడు. ఒక యోగి శ్వాసను చూస్తూ కూర్చుంటాడు. మొదట శ్వాస కనిపిస్తుంది. తర్వాత శరీరం కనిపిస్తుంది. తర్వాత ఆలోచనలు కూడా మాయమవుతాయి. చివరికి మిగిలేది చైతన్యం మాత్రమే. అదే అవధారణ. ఈ 3 స్థాయిల మధ్య తేడాని సింపుల్‌గా చెప్పాలంటే, సాధారణ ధారణ అంటే జీవితం నడవడానికి చేసిన అలవాట్లు. కానీ ప్రమాదం ఏమిటంటే అంధవిశ్వాసాలు ఏర్పడతాయి. అసాధారణ ధారణలో శక్తివంతమైన కాన్సంట్రేషన్ ఉంటుంది. కానీ అహంకారం ఏర్పడుతుంది. అవధారణలో సంపూర్ణ లీనత, ఇగో పూర్తిగా కరుగుతుంది. జ్ఞాని ఈ 3 స్థాయిలను అర్థం చేసుకుంటాడు. అజ్ఞాని సాధారణ ధారణే శాశ్వత సత్యం అనుకుంటాడు. నీ జీవితంలో ఏది ఎక్కువ? సాధారణ ధారణ, అసాధారణ ధారణ లేక అవధారణ? నిజం ఏమిటంటే మనిషి జీవితం ఏ ధారణలో ఎక్కువగా గడుస్తుందో అదే అతని జీవితం అవుతుంది. చిన్నప్పటి నుంచి మనలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి. తల్లిదండ్రులు చెప్పారు. గురువులు చెప్పారు. సమాజం రుద్దింది. మనమే నమ్ముకున్నవి కొన్ని. ఇవి తప్పనిసరి అని ఫిక్స్ చేసుకున్నవి కొన్ని. వీటన్నిటిలో కొన్ని ఆలోచనలు వచ్చి పోయాయి. ఎలా అంటే వర్షం వచ్చినట్లు ఆలోచనలు వస్తాయి, పోతాయి. కానీ కొంత నీరు మిగిలిపోయినట్టు కొన్ని ఆలోచనలు నిలిచిపోయాయి. అవే ధారణలు అయ్యాయి. ఉదాహరణకు నీ పెరట్లో చెక్క దొంగలు ఉన్నాయి. అవి నేల మీద పడి ఉన్నాయి. అవసరమైతే అటు జరపవచ్చు లేదా ఇటైనా జరపవచ్చు. కానీ ఒక దొంగను నేలలో పాతేసావనుకో, ఇప్పుడది కదలదు. ఇంటి అమరిక అంతా దాని చుట్టూ మార్చుకోవాల్సి వస్తుంది. అదే ధారణ. ఆలోచన రావాలి, పని చేయాలి, పోవాలి. కానీ ఇదే నిజం అని నేలలో పాతేసిన క్షణం అది నిలిచిపోయిన ఆలోచన. మనసు చేసే ప్రతి పని ఒక్కటే. ప్రతిదానికి అర్థం పెట్టడం. కానీ ఆ అర్థం తాత్కాలికంగా ఉంటే జీవితం సాగుతుంది. అది స్థిరంగా మారిపోతే బంధనం మొదలవుతుంది. ఈ మనసు చేసే తాత్కాలిక, స్థిర అర్థాలనే కార్యాత్మక ధారణ, మృతధారణ అని పిలుస్తారు. కార్యాత్మక ధారణ. ఒక పరిస్థితి ఎదుర్కోవడానికి మనసు తాత్కాలికంగా తీసుకునే నిర్ణయం లేదా దృష్టి. పని పూర్తయిన తర్వాత అది సహజంగా కరుగుతుంది. ఇది జీవితానికి ఉపయోగపడే ఆలోచన. ఉదాహరణకు నువ్వు అడవిలో నడుస్తున్నావు. ఒక పాము కనిపించింది. మనసు వెంటనే చెబుతుంది దూరంగా ఉండాలి అని. నువ్వు వెనక్కి అడుగు వేస్తావు. ప్రమాదం తప్పింది. పాము వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇలా అనుకోవు, ప్రపంచం మొత్తం ప్రమాదమే అని. ఆ ఆలోచన పనిచేసింది. అది ముగిసింది. మృతధారణ అంటే ఒక ఆలోచనను శాశ్వత సత్యంగా నిలబెట్టి, ప్రపంచాన్ని దాని ఫిల్టర్ ద్వారా మాత్రమే చూడటం. ఇది జీవితాన్ని నియంత్రించే ఆలోచన. ఇక్కడ మనిషి ఆలోచనను ఉపయోగించడం లేదు. ఆలోచనే మనిషిని ఉపయోగిస్తోంది. ఉదాహరణకు చిన్నప్పుడు టీచర్ నిన్నెలా అన్నాడు, "నువ్వు తెలివిగా లేవు" అని. అది ఒక మాట మాత్రమే. కానీ నువ్వు దాన్ని సత్యంగా పాతేశావు. ఇప్పుడు కొత్త పని అంటే భయం. కొత్త అవకాశం అంటే వెనుకడుగు. ఎందుకంటే లోపల ఒక స్థిర తీర్పు ఉండిపోయింది. అలాగే నువ్వు వడ్డించకపోయినా ఇతరులు ఎలా వడ్డిస్తున్నారో చూసి సలహా ఇవ్వడం,
ఇలాగే బతకాలి అని నిర్ణయించుకుని అందరికీ అదే బోధించడం. ఇక్కడ నువ్వు జీవించడం లేదు, నీ ధారణే జీవిస్తోంది. ప్రపంచంలో శాశ్వతంగా ఏదీ లేదు. హిమాలయాలు కూడా మారుతున్నాయి. సూక్ష్మంగా చూస్తే అన్నీ కదులుతున్నాయి. కానీ మనిషి మాత్రమే దేవాలయంలో ధ్వజస్తంభం పాతినట్టు ఒక ఆలోచన నాటి, ఇది శాశ్వతం అంటాడు. దానికి పాపపుణ్యాలు జతచేస్తాడు. ప్రశ్నించకుండా పాటించమంటాడు. గురువు తన శిష్యులకి ఆలోచించమని చెప్తే ఆశ్రమం పడిపోతుంది. కానీ చాలా ఆశ్రమాల్లో గురువులు అలా చెప్పట్లేదు. ఖచ్చితంగా పాటించమంటున్నారు. అప్పుడే ఆశ్రమం బలపడుతుంది. ఇది ధారణ. ఆలోచన అనంతం. ఆచరణ పరిమితం. రోజంతా భోజనం చేయాలి అని ఆలోచించవచ్చు. కానీ తినడం 10 నిమిషాల్లో పూర్తవుతుంది. ధ్యానం చేయాలి అని సంవత్సరాల తరబడి ఆలోచించవచ్చు. కానీ కూర్చుంటే 20 నిమిషాలే. ఆచరణ పూర్తవుతుంది. ఆలోచన ఎప్పుడూ అసంపూర్ణం. ఎక్కువ పనులు మొదలుపెట్టి వదిలేసేవాడు అసంపూర్ణుడవుతాడు. ఒక్క పని పూర్తి చేసేవాడు జ్ఞాని అవుతాడు. జ్ఞానికి ధారణలు ఉండవు. జ్ఞానం ఉంటుంది. సాంప్రదాయవాదికి అనంత ధారణలు ఉంటాయి. ఉదాహరణకు జ్ఞాని పెళ్లి పెద్ద అయితే ఒకరికొకరు నచ్చారా? చూసుకుంటారా? ఓకే. సంతోషంగా ఉండండి. అక్కడితో సరి. సాంప్రదాయవాది అయితే మొదట ఇది ఇలా చేయాలి, తర్వాత అది, కుడివైపు కూర్చో, ఎడమవైపు కాదు. ఆనందం చెక్ లిస్ట్ అవుతుందప్పుడు. ఒక వ్యక్తి 15 సంవత్సరాలుగా ఉదయం లేవగానే తన పిడికిలిని గట్టిగా బిగిస్తాడు. ఎందుకంటే ఎవరో చెప్పారు ఆరోగ్యానికి మంచిదని. తన శరీరాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు. నమ్మేశాడు. పరీక్షించని నమ్మకం కూడా ధారణే. ధారణ ఒక కట్టె అనుకుంటే అజ్ఞాని నేలలో పూర్తిగా పాతేస్తాడు. జ్ఞాని అవసరం మేరకు ఫిక్స్ చేస్తాడు. అవసరమైతే తీసేస్తాడు. ఇద్దరూ ఉపయోగిస్తారు. కానీ ఒకరికి అది బంధనం. మరొకరికి అది ఉపయుక్త వస్తువు. సినిమా చూస్తున్నప్పుడు కళ్ళకు అడ్డుగా బోర్డు పెట్టుకుంటే సినిమా కనిపించదు. అదే నిలిచిపోయిన ధారణ అంటే. ధారణ సమస్య కాదు. ధారణతో మనిషి ఐడెంటిటీ చేసుకోవడం సమస్య. గురువు మార్గం చూపుతాడు. అతను చంద్రుడిని తన వేలితో చూపిస్తాడు. జ్ఞాని ఆ వేలి ద్వారా చంద్రుడిని చూస్తాడు. చాలామంది ఆ వేలుని మాత్రమే చూస్తున్నారు ఇప్పటికీ. అజ్ఞాని ఆ వేలిని పూజిస్తాడు. భక్తి బంధనంలో పడతాడు. ఒక నియమం పెట్టుకుంటావు. రోజు ఉదయం 5 గంటలకి లేవాలి అని. అది నీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కానీ ఒకరోజు శరీరం బలహీనంగా ఉంటే ఆ నియమాన్ని మార్చుకోవచ్చు. స్వేచ్ఛ ఉన్నవాడు నియమాన్ని జస్ట్ ఒక టూల్‌లా చూస్తాడు. కఠిన ధారణ కలిగినవాడు నియమాన్ని దేవుడు అనుకుంటాడు. జ్ఞాని ప్రపంచాన్ని అన్ని ఉపయుక్త వస్తువులు కింద చూస్తాడు. అజ్ఞాని ప్రపంచాన్ని అన్ని సత్యాల కింద చూస్తాడు. స్వేచ్ఛ అంటే ఏ ధారణ లేకపోవడం కాదు. స్వేచ్ఛ అంటే ధారణలు ఎప్పుడు సృష్టించాలో, ఎప్పుడు వదలాలో తెలుసుకోవడం. మనిషి సమస్య ఏమిటంటే తాను ఎవరో తనకు తెలీదు. కొన్ని సందర్భాల్లో దేవుడిలా ప్రవర్తిస్తాడు. కొన్ని సందర్భాల్లో అసురుడిలా ప్రవర్తిస్తాడు. ఇంతకీ మనందరం దైవ సంతానమా? లేక అసుర సంతానమా? ఈ ద్వంద్వాన్ని అర్థం చేసుకోవడానికి పురాణాల్లోని దేవతలు, అసురులకు సంబంధించిన ఒక ముఖ్య ఘట్టాన్ని చూద్దాం. ఈ కథ ఒక పుష్పమాలతో ప్రారంభమవుతుంది. ఒకసారి మహాతపోబలంతో ప్రసిద్ధుడైన దూర్వాస మహర్షి భగవద్భక్తితో లభించిన దివ్య పుష్పమాలను పొందాడు. ఆ మాల సాధారణ అలంకారం కాదు. అది దైవానుగ్రహానికి సంకేతం. దూర్వాసుడు దానిని దేవేంద్రుడైన ఇంద్రుడికి ఇచ్చాడు. అది ఒక బహుమతి మాత్రమే కాదు, ఒక పరీక్ష. ఇంద్రుడు ఆ మాల యొక్క మహిమను గ్రహించలేదు. అతను దానిని గౌరవంతో ధరించలేదు. తన వాహనమైన ఐరావతం తలపై ఉంచాడు. ఐరావతం దాన్ని నేల మీద వేసి తొక్కింది. ఇది నిర్లక్ష్యం మాత్రమే కాదు, అది అహంకారం. నేనే దేవేంద్రుడు అనే భావం వినయాన్ని కమ్మేసింది. దూర్వాసుడు కోపించాడు. అతను కోపం వ్యక్తిగత ఆవేశం కాదు, అది ధర్మరక్షణ. నీ ఐశ్వర్యం క్షీణిస్తుంది అని శపించాడు. శాపం వెంటనే ఫలితమిచ్చింది. దేవతల తేజస్సు తగ్గిపోయింది. వారి శక్తి క్షీణించింది. వారి ఆయుధాలు బలహీనమయ్యాయి. అదే సమయంలో అసురులు బలపడ్డారు. సమతుల్యత కూలిపోయింది. ఇంద్రుడు అప్పుడు గ్రహించాడు. ఐశ్వర్యం వినయం లేకుండా నిలవదు అని.
దేవతలు చివరికి పరంధాముడైన విష్ణువును ఆశ్రయించారు. విష్ణువు నేరుగా యుద్ధం చేయలేదు. ఆయన వ్యూహం సూచించాడు. క్షీరసాగరాన్ని మదించండి, అమృతాన్ని పొందండి, శక్తిని తిరిగి పొందండి. కానీ ఒంటరిగా కాదు, అసురులతో కలిసి. ఇది గొప్ప బోధ. శత్రువులతో కూడా సహకారం అవసరమయ్యే సందర్భం ఉంటుంది. ఎందుకంటే మదనం ద్వంద్వ శక్తులతోనే సాధ్యం. దేవతలు అసురుల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు. క్షీరసాగరాన్ని మదిస్తే అమృతం వస్తుంది. మనిద్దరం కలిసి పనిచేస్తే దాన్ని పొందగలము అని. అసురులు మొదట సందేహపడ్డారు. కానీ అమృతం అనే మాట విన్న వెంటనే ఆసక్తి చూపించారు, అంగీకరించారు. తర్వాత దేవతలు నాగలోకానికి వెళ్ళి నాగుల ప్రపంచానికి రాజు అయిన వాసుకిని అభ్యర్థించారు. సముద్ర మదనానికి మదనదండాన్ని తిప్పడానికి ఒక బలమైన త్రాడు కావాలి, నువ్వే సహాయం చేయాలి అని. వాసుకి అంగీకరించాడు. ఎందుకంటే అది దైవిక కార్యం కాబట్టి. మందర పర్వతాన్ని మదనదండంగా ఎంచుకున్నారు. దేవతలు మొదట ప్రయత్నించారు కానీ మందర పర్వతం చాలా భారీగా ఉంది. దేవతలు దాన్ని మోసుకురాలేకపోయారు. అప్పుడు విష్ణువు సహాయం చేశాడు. విష్ణువు గరుడుని పంపించి పర్వతాన్ని తీసుకొచ్చాడు. మందరాచలం మదనదండమయ్యింది. వాసుకి నాగరాజు తాడయ్యాడు. క్షీరసాగరంలో మథనం ప్రారంభించారు. కానీ వెంటనే ఒక పెద్ద సమస్య వచ్చింది. మందర పర్వతానికి ఏ ఆధారం లేదు. అది చాలా భారీగా ఉండడం వల్ల సముద్రం అడుగుకు నెమ్మదిగా మునగడం ప్రారంభించింది. కొద్దిసేపటికి పర్వతం కిందకి జారిపోతోంది. మథనం ఆగిపోతోంది. దేవతలు, అసురులు అయోమయంలో పడిపోయారు. ఈ పరిస్థితిని చూసి విష్ణువు మరోసారి జోక్యం చేసుకున్నాడు. ఆయన వెంటనే ఒక అవతారం తీసుకున్నాడు. అదే కూర్మావతారం. ఆ కూర్మ పరిమాణం సాధారణంగా కాదు. అది పర్వతాన్ని మోయగలిగేంత భారీగా ఉంది. కూర్మావతారం సముద్రం అడుగుకు వెళ్ళింది. తన వెన్నుపైన మందర పర్వతాన్ని మోసింది. పర్వతం ఇక మునగకుండా స్థిరంగా నిలిచింది. ఇప్పుడు మథనం మళ్ళీ ప్రారంభమైంది. దేవతలు ఒకవైపు, అసురులు మరోవైపు నిలబడ్డారు. సముద్రం కదిలింది. లోతుల్లో నిద్రించిన శక్తులు మేల్కొన్నాయి. మొదట వెలువడింది అమృతం కాదు, హాలాహల విషం. ఆ విషాన్ని కాలకోట విషం అని కూడా అంటారు. ఇది అంత భయంకరమైనది. దాని వేడి, విషవాయువు వల్ల 3 లోకాలు నశించే పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవతలు, అసురులు అందరూ శివుడి దగ్గరికి వెళ్లి రక్షణ కోరారు. శివుడు లోకాల రక్షణ కోసం ఆ విషాన్ని తీసుకుని తాగాడు. కానీ అది శరీరంలోకి పోతే సృష్టి సమతుల్యత దెబ్బతింటుంది అని ఆ విషాన్ని కంఠంలోనే నిలిపాడు. ఆ విషం ఆయన గొంతులోనే నిలిచిపోయింది. విష ప్రభావం వల్ల ఆయన గొంతు నీలం రంగులో మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది. మథనం కొనసాగింది. వరుసగా చాతుర్దశ రత్నాలు వెలువడ్డాయి. తరువాత కామధేనువు అంటే కోరికలను తీర్చే దివ్యగోవు, ఉచ్ఛైశ్రవసు అంటే దివ్య గుర్రం, ఐరావతం తిరిగి వచ్చింది. కౌస్తుభమణి అత్యంత పవిత్రమైన రత్నం, దాన్ని విష్ణువు ధరించాడు. కల్పవృక్షం అంటే కోరికలను తీర్చే దివ్య వృక్షం, అప్సరసలు అంటే దివ్య నర్తకీలు, వారుణీదేవి అంటే సురాశక్తి, దివ్యచంద్రుడు వెలువడ్డాడు. అతడే తర్వాత శివుని జటలలో స్థానం పొందాడు. దివ్య శంఖం వెలువడింది. విష్ణువు యొక్క ఆయుధాల్లో ఒకటి. చివరకు లక్ష్మీదేవి. లక్ష్మి విష్ణువును వరించింది. సమతుల్యత మళ్ళీ స్థిరపడుతున్న సూచన అది. చివరకు ధన్వంతరి అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. అసురులు వెంటనే దాన్ని లాక్కున్నారు. బలం వారి చేతుల్లో ఉంది కాబట్టి. కానీ వివేకం లేదు. ఇక్కడే మాయ ప్రవేశించింది. విష్ణువు మోహిని రూపం ధరించాడు. అపూర్వ సౌందర్యంతో మోహింపజేసే శాంతస్వరంతో ఆమె ప్రత్యక్షమయ్యింది. అసురులు మోహితులయ్యారు. వారు అమృతంపై కన్నా ఆమెపై దృష్టి పెట్టారు. నేను సమానంగా పంచుతాను అని ఆమె చెప్పింది. వారు నమ్మారు. మోహిని దేవతలను ఒకవైపు కూర్చోబెట్టింది. అసురులను మరోవైపు కూర్చోబెట్టింది. అమృతం దేవతలకు అందించింది. అసురులకు సాధారణ ద్రవం ఇచ్చింది. వారు గుర్తించలేదు. ఎందుకంటే మోహం దృష్టిని మూసేసింది. కానీ ఒక అసురుడు తెలివిగా గమనించాడు. అతడే స్వర్భాను. అతను దేవతల మధ్య కూర్చుని అమృతాన్ని పానం చేయబోతున్నాడు. సూర్యుడు, చంద్రుడు అతన్ని గుర్తించారు. క్షణంలో మోహిని రూపంలో ఉన్న విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. చక్రం అతని శిరస్సును వేరు చేసింది. అయితే అప్పటికే అమృతం అతని కంఠాన్ని తాకింది. తల అమరత్వం పొందింది. శరీరం వేరు అయ్యింది. తల రాహువు అయింది. శరీరం కేతువు అయింది. ఈ రాహు కేతువుల వల్లే మనకి సూర్యగ్రహణం,
చంద్రగ్రహణం ఏర్పడతాయి. అసలు ఈ స్వర్భాను ఎవరు? వేదాల్లో ముఖ్యంగా ఋగ్వేదంలో స్వర్భాను అనే పేరు వస్తుంది. కానీ అతని తల్లిదండ్రుల గురించి ఒక్క మాట కూడా లేదు. అతను కేవలం అసుర స్వరూప శక్తిగా మాత్రమే ప్రస్తావించబడ్డాడు. కానీ తరువాత పురాణాల్లో స్వర్భాను తండ్రి విప్రచిత్తి, తల్లి సింహికగా చెప్పబడింది. ఈ సింహిక అసుర వంశానికి చెందిన శక్తివంతమైన స్త్రీ. ఈ విప్రచిత్తి అసుర రాజుల్లో ఒక వ్యూహశాలి. స్వర్భాను ఒక యాదృచ్ఛిక అసురుడు కాదు. అతను వ్యూహాత్మక అసుర వంశంలో జన్మించాడు. ఋగ్వేదం 5వ మండలం 40వ సూక్తం. యత్వా సూర్య స్వర్భానుః తమసా విద్యత్ ఆసురః అత్రయో బ్రహ్మణ విధన్ అహం త్వా పునరుద్యుతం. అంటే అసురుడైన స్వర్భాను అంధకారంతో సూర్యుడిని కప్పినప్పుడు అత్రి ఋషులు తమ మంత్రశక్తితో ఆ అంధకారాన్ని తొలగించి సూర్యుడిని మళ్ళీ ప్రకాశించేలా చేశారు. వేదవర్ణనలో స్వర్భాను ఒక మాయా అంధకారంతో సూర్యుని కప్పేశాడు. అప్పుడు అకస్మాత్తుగా చీకటి, ప్రజల్లో భయం, దిక్కులు కనపడకపోవడం, జీవశక్తి నిలిచినట్టు అనిపించడం. ఇది సూటిగా సూర్యగ్రహణం. ఇక్కడ తల తెగడం లేదు, అమృతం లేదు, మోహిని లేదు. ఇది ఖచ్చితమైన ఖగోళ పరిశీలనకు కవితా రూపం. ఈ సమయంలో అత్రి మహర్షి ప్రవేశిస్తాడు. అతను మంత్రశక్తితో సూర్యుని తిరిగి కనిపించేలా చేశాడు. అంటే గ్రహణం ముగిసింది. స్వర్భాను అంటే చీకటి శక్తి, అత్రి అంటే జ్ఞానం, సూర్యుడు అంటే జీవకాంతి. వేదాల్లో సూర్యుడు అంటే ఋతం అంటే ప్రకృతి నియమం, విశ్వక్రమం, సత్యానికి అనుగుణమైన ప్రవాహం, ధర్మచక్రం, జీవశక్తి. అసుర స్వరూపం అంటే అంధకారం, కప్పివేత, అడ్డంకి. కాబట్టి ఈ సంఘటనను ఘర్షణగా వర్ణించారు. స్వర్భాను కథ ప్రజలకు బలంగా గుర్తుండిపోయింది. కాలం గడిచే కొద్దీ ఈ భావాన్ని మరింత కథారూపంలో వివరించారు. ముఖ్యంగా పురాణాల్లో ఇది విస్తరించబడింది. సముద్ర మథనం కథలో మిళితం చేశారు. అక్కడ అతను దేవతల మధ్య కూర్చుని అమృతం తాగిన అసురుడిగా చెప్పబడ్డాడు. తర్వాత అతని తలభాగం రాహువుగా, శరీరం కేతువుగా వివరించబడింది. యుగాల ప్రకారం ప్రజలు అర్థం చేసుకునే విధానం మారడంతో వేదంలోని సంకేత భావం పురాణాల్లో కథారూపంగా విస్తరించబడింది. అసలు రాహువు కేతు అంటే అర్థం ఏంటో చూద్దాం. రాహు అనే పదం రహ్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. దాని అర్థం పట్టుకోవడం, గ్రహించడం, మింగడం. అందుకే పురాణాల్లో రాహువు సూర్యుడు లేదా చంద్రుడిని మింగే అసుర శిరస్సు అని చెబుతారు. కేతు అనే పదానికి సంస్కృతంలో అనేక అర్థాలు ఉన్నాయి. ధ్వజం, తోక, ప్రకాశించే సంకేతం, ఆకాశంలో కనిపించే తోక వంటి శక్తి అని. ఉదాహరణకు ట్రైన్ ముందుకు సాగుతుంటే దాని వెనుక పొడవుగా లాగుతున్న పొగ కనిపిస్తుంది. ఆ పొగ ట్రైన్ కదలికకు ఒక స్పష్టమైన గుర్తు. అదేవిధంగా ఆకాశంలో ధూమకేతువు ప్రయాణిస్తుంటే దాని వెనుక ప్రకాశించే తోక కనిపిస్తుంది. ఆ తోక కూడా ఆ ఖగోళ వస్తువు కదలికను తెలియజేసే సంకేతంలా ఉంటుంది. పురాణ కథలో స్వర్భాను శరీరం తల లేకుండా మిగిలింది. ఆ భాగమే కేతువుగా మారింది. సింపుల్‌గా చెప్పాలంటే రాహు అంటే తల మాత్రమే. కేతు అంటే తలలేని శరీరం అంటే తోక రూపం అని. పురాణ దృష్టిలో రాహువు సూర్యుని మింగడానికి ప్రయత్నిస్తాడు. కానీ శరీరం లేనందువల్ల పూర్తిగా మింగేయలేడు. అందుకే కొద్దిసేపు చీకటి, తర్వాత సూర్యుడు తిరిగి కనిపించడం. ఇది గ్రహణానికి పురాణ వివరణ. ఓకే. కొంచెం లాజికల్‌గా చూద్దాం. ఎవరైనా మనల్ని సూర్యుడు, చంద్రుల డ్రాయింగ్ గీయమంటే చాలామంది రెండిటిని ఒకే పరిమాణంలో గీస్తారు. అదే మార్స్ మీద జీవులు ఉండి, వాళ్ళు గనక మన డ్రాయింగ్‌ని చూస్తే ఖచ్చితంగా నవ్వుతారు. ఎందుకంటే నిజానికి సూర్యుడు చంద్రుడి కంటే సుమారు 400 రెట్లు పెద్దవాడు. అయితే మనకు ఇలా గీయడం సహజంగా అనిపించడానికి ఒక కారణం ఉంది. మనం భూమి మీద నుండి ఆకాశాన్ని చూస్తే సూర్యుడు మరియు చంద్రుడు రెండూ దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తాయి. ఈ విషయం 108 సంఖ్యకు లింక్ అయి ఉంది. వేల ఏళ్ల క్రితమే మన ఋషులు సూర్య సిద్ధాంతం వంటి గ్రంథాల్లో ఈ సంఖ్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. భూమి నుండి సూర్యుడికి ఉన్న సగటు దూరం సూర్యుని వ్యాసానికి సుమారు 108 రెట్లు ఉంటుంది. అదేవిధంగా భూమి నుండి చంద్రుడికి ఉన్న దూరం
చంద్రుని వ్యాసానికి సుమారు 108 రెట్లు ఉంటుంది. ఈ అద్భుతమైన నిష్పత్తి వల్లే ఆకాశంలో సూర్యుడు మరియు చంద్రుడు మనకు ఒకే పరిమాణంలో కనిపిస్తారు. దీనివల్లే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పేయగలడు. సంపూర్ణ సూర్యగ్రహణాలు ఏర్పడుతున్నాయి. ఓకే. పూర్ణఛాయ, ఉపఛాయ గురించి చూద్దాం. పూర్ణఛాయ అంటే ఇంగ్లీష్‌లో అంబ్రా, ఉపఛాయ అంటే పెనంబ్రా. ముందుగా అంబ్రా. అంబ్రా అనేది నీడలోని అత్యంత గాఢమైన మధ్య భాగం. ఈ ప్రాంతంలో సూర్యుడి నుంచి వచ్చే కాంతి పూర్తిగా అడ్డుకోబడుతుంది. చంద్రుడు భూమి అంబరాలో ప్రవేశించినప్పుడు పూర్తి చంద్రగ్రహణం జరుగుతుంది. ఉదాహరణకు సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు భూమి యొక్క అంబరా ప్రాంతంలో ఉండి చీకటిగా లేదా ఎర్రటి రంగులో కనిపిస్తాడు. పెనంబ్రా. పెనంబ్రా అనేది నీడలోని బయట భాగం. ఇది పూర్తిగా చీకటి కాదు. ఈ ప్రాంతంలో సూర్యుని కాంతి కొంత మాత్రమే అడ్డుకోబడుతుంది. పెనంబ్రాలో ఉన్న వస్తువులకు కొంత సూర్యకాంతి ఇంకా చేరుతుంది. ఉదాహరణకు చంద్రుడు భూమి పెనంబ్రా ప్రాంతం గుండా వెళ్ళినప్పుడు చంద్రుడు కొద్దిగా మసకబారినట్లు కనిపిస్తాడు కానీ పూర్తిగా చీకటిగా మారడు. మీరు కొన్ని వారాల పాటు చంద్రుడిని చూస్తే అతను ప్రతిరోజు కొద్దిగా భిన్నంగా కనిపిస్తాడని గమనిస్తారు. అతని షాడోలో మార్పు అతని ఆర్బిట్‌లో ఎక్కడున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీన్ని మనం చంద్రుని ఫేజ్ సైకిల్ అంటాం. ఇది సుమారు నెలకి ఒకసారి జరుగుతుంది. అయితే సంవత్సరానికి కనీసం 2 సార్లు చాలా భిన్నంగా జరుగుతుంది. చంద్రుడు భూమి యొక్క షాడో గుండా పాస్ అవుతాడు. దానివల్ల కొద్దిసేపు అతను అసాధారణంగా కనిపిస్తాడు. భూమి నుంచి చూస్తే చంద్రుడు చీకటిగా మారి, లోతైన ఎరుపు రంగులోకి మారి, చివరికి సాధారణ స్థితికి తిరిగి వస్తాడు. దీన్నే చంద్రగ్రహణం అంటున్నాం. మనం స్పేస్ నుంచి గ్రహణ సమయంలో ఏం జరుగుతుందో చూస్తే ఇలా ఉంటుంది. ముందుగా చంద్రుడు పెనంబ్రా అనే భాగం గుండా పాస్ అవుతాడు. ఇక్కడ సూర్యుని కాంతి కేవలం పాక్షికంగా అడ్డుకోబడుతుంది. దీనివల్ల చంద్రుడు కొద్దిగా చీకటిగా మారతాడు. చంద్రుడు తన పాతలో ముందుకు సాగుతూ అంబ్రా అనే భాగంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడ సూర్యుని డైరెక్ట్ కాంతి పూర్తిగా బ్లాక్ అవుతుంది. కానీ సూర్యకాంతి బ్లాక్ అయితే చంద్రుడు ఎందుకు ఎరుపుగా మారతాడు? దానికి కారణం ఎర్త్ అట్మాస్ఫియర్. సూర్యకాంతి భూమి పక్కగా ట్రావెల్ అవుతూ భూమి యొక్క థిక్ అట్మాస్ఫియర్ లేయర్ గుండా పాస్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో సూర్యకాంతిలోని షార్ట్ వేవ్ లెంత్ కలర్స్ ఉదాహరణకు బ్లూ కలర్ లైట్స్ అట్మాస్ఫియర్‌లో స్కాటర్ అయిపోతాయి. అందువల్ల చివరకు చంద్రుడి వరకు చేరే లైట్‌లో ఎక్కువగా లాంగ్ వేవ్ లెంత్ కలర్స్ అంటే రెడ్డిష్ కలర్‌లు మాత్రమే మిగులుతాయి. అందుకే చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు రెడ్డిష్ కలర్‌లో కనిపిస్తాడు. ఇదే ప్రాసెస్ భూమి మీద కూడా జరుగుతుంది. సూర్యాస్తమయ సమయంలో ఆకాశం రెడ్ లేదా ఆరెంజ్ కలర్‌లో కనిపిస్తుంది. గ్రహణం ముగిసేసరికి చంద్రుడు అంబరా నుంచి బయటకు వస్తాడు. సాధారణ రంగుకి తిరిగి వస్తాడు. తర్వాత పెనంబ్రా నుంచి బయటకు వచ్చి బ్రైట్ అయ్యి తన అసలు సైకిల్‌ని కొనసాగిస్తాడు. చంద్రుడు భూమి చుట్టూ ఒక పూర్తి ఆర్బిట్ చేయడానికి సుమారు 27.3 రోజులు పడుతుంది. దీనిని సైడీరియల్ మంత్ అంటారు. అంటే ఒక రోజు చంద్రుడు ఒక నక్షత్రం దగ్గర కనిపిస్తే మళ్ళీ అదే నక్షత్రం దగ్గర కనిపించడానికి సుమారు 27.3 రోజులు పడుతుంది. కానీ చంద్రుడు, సూర్యుడు మరియు భూమితో అదే స్థానంలో కనిపించడానికి సుమారు 29.5 రోజులు పడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో భూమి కూడా సూర్యుడి చుట్టూ తన ఆర్బిట్‌లో ముందుకు కదులుతుంది. ఈ కాలాన్ని సైనోడిక్ మంత్ అంటారు. అంటే ఒక పౌర్ణమి నుంచి తర్వాత పౌర్ణమి వచ్చే వరకు కూడా 29.5 రోజులు పడుతుంది. చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యలోకి వచ్చినప్పుడు అతని నీడ భూమిపై పడే అవకాశం ఉంటుంది. అప్పుడు సూర్యగ్రహణం జరుగుతుంది. కానీ చంద్రుడు ప్రతి నెల భూమి, సూర్యుడు మధ్యలోకి వస్తాడు కదా! అయితే ఎందుకు సూర్యగ్రహణాలు చాలా అరుదుగా జరుగుతున్నాయి? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. సూర్యుడు చాలా దూరంలో ఉన్నప్పటికీ, భూమి నుండి చూస్తే సూర్యుడు మరియు చంద్రుడు దాదాపు ఒకే పరిమాణంలో కనిపిస్తారు. దీనిని అపరెంట్ సైజ్ అంటాం. చంద్రుని ఆర్బిట్ పూర్తిగా వృత్తాకారం కాదు. అది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. అందువల్ల భూమి నుండి చంద్రుని దూరం సుమారు 43,000 కిలోమీటర్ల వరకు మారుతుంది. చంద్రుని ఆర్బిట్‌లో భూమికి దగ్గరగా ఉన్న పాయింట్‌ని పెరిజీ అని, భూమికి దూరంగా ఉన్న పాయింట్‌ని అపోజీ అని అంటారు. ఈ దూర మార్పు మరియు సూర్యచంద్రుడు కనిపించే పరిమాణం ఆధారంగా ఏ రకమైన సూర్యగ్రహణం అని నిర్ణయించబడుతుంది. పెరిజీ సమయంలో అంటే చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటే అతను సూర్యుడి కంటే పెద్దగా కనిపిస్తాడు. దీన్ని సాధారణంగా సూపర్ మూన్ అంటారు.
ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి ముందు పాస్ అయితే సూర్యుడిని పూర్తిగా కప్పేస్తాడు. అప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం జరుగుతుంది. ఈ నీడలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి అంబ్రా, 2 పెనంబ్రా. అంబ్రా అంటే లోపలి భాగం. ఇక్కడ సూర్యుడు పూర్తిగా కప్పబడతాడు. అంటే సంపూర్ణ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళకి సూర్యుడు పూర్తిగా కనిపించడు. పెనంబ్రా అంటే బయట భాగం. ఇక్కడ సూర్యగ్రహణం పాక్షికంగా కొంత మాత్రమే కనిపిస్తుంది. అపోజీ సమయంలో అంటే చంద్రుడు భూమికి దూరంగా ఉన్నప్పుడు అతను సూర్యుడి కంటే చిన్నగా కనిపిస్తాడు. అప్పుడు చంద్రుడు భూమి, సూర్యుని మధ్యలో ఉన్నప్పటికీ సూర్యుడి బయట అంచులు కనిపిస్తాయి. దీనిని కంకణాకార సూర్యగ్రహణం అంటాం. అక్కడ చంద్రుడి నీడ సూర్యుడిని పూర్తిగా కప్పలేదు. ఈ సమయంలో పూర్తి చీకటి ఉండదు. కానీ ఇవి మాత్రమే సూర్యగ్రహణాలు ఎందుకు అరుదుగా జరుగుతాయో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయవు. అసలు కారణం భూమి మరియు చంద్రుని కక్ష్యల సమతలాల్లో ఉంది. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే కక్ష్య సమతలాన్ని ఎక్లిప్టిక్ అంటారు. ఇది భూమి సూర్యుడి చుట్టూ తిరిగే మార్గం. చంద్రుని ఎక్లిప్టిక్ కక్ష్య భూమి చుట్టూ నెలకి ఒకసారి తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే చంద్రుడి కక్ష్య ఎక్లిప్టిక్‌కు సుమారు 5.1 డిగ్రీ కోణంలో వంగి ఉంటుంది. ఈ వంపు కారణంగా చంద్రుడు తన ప్రతి కక్ష్యలో ఎక్లిప్టిక్ పైభాగం నుండి కింద భాగానికి మారుతూ కదులుతాడు. చంద్రుని కక్ష్య ఎక్లిప్టిక్‌ను దాటే ఇంటర్సెక్షన్ పాయింట్స్‌ని లోనార్ నోడ్స్ అంటారు. ఇలాంటివి 2 బిందువులు ఉన్నాయి. ఈ సమయంలో చంద్రుడు భూమి, సూర్యుడి మధ్యలో ఉన్నప్పటికీ అతను భూమికి పైభాగం నుంచి వెళ్ళిపోతాడు. అందువల్ల అతని నీడ భూమిని తాకదు. భూమి నుండి చూస్తే చంద్రుడు భూమిని మిస్ చేసినట్టు కనిపిస్తాడు. ఇప్పుడు సమయాన్ని 3 నెలల ముందుకు తీసుకువెళ్దాం. ఈ సమయంలో చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యలోకి వచ్చినప్పుడు అతను లోనార్ నోడ్ గుండా కూడా వెళ్తాడు. అప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు పూర్తిగా ఒకే సూటి రేఖలో ఉంటాయి. ఈ పరిస్థితిలో చంద్రుని నీడ భూమిని తాకవచ్చు. అప్పుడు గ్రహణం జరుగుతుంది. సంవత్సరంలోని మిగతా భాగంలో కూడా ఇదే విధంగా జరుగుతుంది. మరొక 3 నెలల తర్వాత చంద్రుడు భూమి కింద భాగం నుంచి వెళ్ళిపోతాడు. కానీ మళ్ళీ తన రెండో లోనార్ నోడ్ గుండా వెళ్ళే సమయంలో సూర్యుడు, భూమి, చంద్రుడు మళ్ళీ ఒకే లైన్‌లో వస్తాయి. ఈ కాలాన్ని ఎక్లిప్టిక్ సీజన్ అంటారు. ఈ సమయంలో చంద్రుని నీడ మళ్ళీ భూమిపై పడే అవకాశం ఉంటుంది. గ్రహణం జరగాలంటే లోనార్ నోడ్స్ సూర్యుడు మరియు భూమితో సరైన లైన్‌లో ఉండాలి. అయితే చంద్రుని ఎలిప్టికల్ కక్షలోని స్థానం మరియు మరికొన్ని ఖగోళ కారణాలు గ్రహణం ఏ రకంగా అవుతుందో మరియు భూమిపై ఎక్కడ కనిపిస్తుందో నిర్ణయిస్తాయి. ఆ లోనార్ నోడ్స్ అదే ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్‌నే మనం రాహువు, కేతువు అని పిలుస్తున్నాం. ఎందుకు రాహువును, కేతువును సర్పంతో పోల్చారు? రాహువు మరియు కేతువు గ్రహాలు కాదు. ఇవి చంద్రుని కక్ష్య పదం మరియు సూర్యుని పదం కలిసే గణిత బిందువులు. రాహుకేతు బిందువులు చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ సూర్యపథాన్ని దాటే చోటే ఏర్పడతాయి. చంద్రుని కక్ష్య పదం పూర్తిగా వృత్తాకారంలో ఉండదు. అది ఎలిప్టికల్‌గా ఉంటుంది. దీనివల్ల చంద్రుడు ప్రతి సంవత్సరం సూర్యపథాన్ని కొంత వ్యత్యాసంతో కొద్దిగా వెనక్కి, ముందుకు కదలి దాటుతాడు. ఫలితంగా రాహుకేతు బిందువులు ఒకే లైన్‌లో లేక అసమానంగా ఏర్పడతాయి. ఈ అనిశ్చిత కదలిక పాయింట్‌లను కలిపి గమనిస్తే అవి పాముల చలనాన్ని సృష్టిస్తాయి. ప్రాచీన జ్యోతిష్య శాస్త్రవేత్తలు దీన్ని గమనించి రాహుకేతును పాముతో పోల్చారు. పురాణం రాహువు సూర్యచంద్రులను గ్రహిస్తాడు అని చెప్తోంది. ఖగోళ శాస్త్రం చెబుతోంది చంద్రకక్ష భూమి కక్షను తాకే 2 బిందువులు అవే రాహుకేతువు అని. ఆ బిందువుల వద్ద సూర్యుడు, చంద్రుడు సరళ రేఖలో వస్తే గ్రహణం సంభవిస్తుంది అని. క్షీరసాగర మథనం కథ ఒక సముద్రాన్ని కదిలించిన ఘటన మాత్రమే కాదు. అది అహంకారం, వినయం, మాయ, శక్తి, జ్ఞానం, నీడ, కర్మ ఈ అన్నిటి మధ్య జరిగే అంతర్గత యుద్ధానికి ప్రతీక. అందుకే ఈ కథ కేవలం పురాణం కాదు. ఇది నీడల శాస్త్రం. ఇది కర్మ ప్రతీక. ఇది అహంకారానికి హెచ్చరిక. దైవ కోణాన్ని చూస్తే సత్వం అంటే దైవత్వానికి దగ్గరగా,
రజోతమో గుణాలు అధికంగా ఉంటే అసురత్వానికి దగ్గరగా ఉన్నట్టు. ఇది వ్యక్తుల మీద లేబుల్ కాదు. ఇది గుణాల స్థితి. గుణాలు పరస్పరం సంబంధంలో ఉంటాయి. ఇవి వేర్వేరు కాదు. ఇవి ఎప్పుడూ మిక్స్ అయి ఉంటాయి. ఉదాహరణకు ఒక స్టార్టప్ ఫౌండర్, అతని దూరదృష్టి అంటే సత్వం. అతను పట్టుదలతో పనిచేయడం అది రజోగుణం. విఫలమవుతాననే భయం వల్ల నిలిచిపోవడం అది తమోగుణం. ఇవి మిశ్రమం. సత్వం తగ్గితే రజోగుణం పెరుగుతుంది. రజోగుణం అధికమైతే తమోగుణం వస్తుంది. ఉదాహరణకు అధిక పని, స్ట్రెస్, బర్నౌట్, డిప్రెషన్. ఇది రజోగుణం నుంచి తమోగుణానికి మార్పు. ధ్యానం ప్లస్ క్రమశిక్షణ ఈజ్ ఈక్వల్ టు స్పష్టత, సమతుల్యం. ఇది సత్వం పెరుగుదల. గుణాలు మారతాయా అంటే అవును. ఆహారం, వాతావరణం, సాంగత్యం, ఆలోచనలు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు సాత్విక ఆహారం మనస్సుని క్లియర్‌గా ఉంచుతుంది. మద్యం, అశాంతి వాతావరణం తమో గుణాన్ని పెంచుతుంది. నీ జీవితం నీ గుణాల ప్రతిబింబం. నువ్వు ప్రస్తుతం స్పష్టత లేకుండా ఉన్నావా అంటే తమోగుణం. ఎప్పుడు అసంతృప్తిగా ఉన్నావా అంటే రజోగుణం. స్థిరంగా, శాంతిగా ఉన్నావా అంటే సత్వగుణంలో ఉన్నట్టు. లక్ష్యం ఏమిటి? సత్వాన్ని పెంచి రజోగుణాన్ని శుద్ధి చేసి తమో గుణాన్ని తగ్గించి చివరికి 3 గుణాలకు అతీతంగా వెళ్ళడం. అదే గుణాతీత స్థితి. దూర్వాసుడు ఇచ్చిన మాల అంటే పూలదండ కాదు. అది స్పష్టమైన క్షణం. ఒక అవగాహన. ఇంద్రుడు దాన్ని గౌరవించలేదు. అతని ఏనుగు దాన్ని తొక్కింది. ఇది మన జీవితంలో ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. మనిషికి వచ్చిన ఒక మంచి ఆలోచనను తేలిగ్గా తీసుకోవడం, వచ్చిన అవగాహనను నిలుపుకోకపోవడం. ఇవి చిన్న విషయాలు అనిపిస్తాయి. కానీ ఇవే పతనానికి ప్రారంభం. ఉదాహరణకు ఒకరోజు నీకు స్పష్టత వచ్చింది. నాకు మైండ్ చాలా డిస్టర్బ్‌గా ఉంది. ధ్యానం మొదలుపెట్టాలి అని. 3 రోజులు చేస్తావు. 4గో రోజు వదిలేస్తావు. ఎందుకు? ఎందుకంటే వెంటనే ఫలితం కనిపించలేదు కాబట్టి. అదే మాలను నేలకేసి కొట్టడం అంటే. అసలు సమస్య ఏమిటి? మనిషి పెద్ద పెద్ద తప్పులు చేయడు. చిన్న చిన్న అవగాహనలను నిర్లక్ష్యం చేస్తాడు. ఇది అహంకారం వల్ల. ఇంకా టైముందిలే. దీనికే ఏమవుతుంది? నేను కంట్రోల్ చేయగలను. ఇదే ఇంద్రుని స్వభావం. శాపం అంటే ఏమిటి? దూర్వాసుని శాపం దేవుడి కోపం కాదు. అది సహజ ఫలితం. నువ్వు నిద్రను నిర్లక్ష్యం చేస్తే శరీరం క్షీణిస్తుంది. నువ్వు భావాలను అణిచిపెడితే ఒకరోజు బరస్ట్ అవుతుంది. ఇది శాపం కాదు. కారణఫల సంబంధం. శరీర స్థాయిలో ఏమవుతుంది? జీవశక్తిని అహంకారంతో వాడితే నాడీ వ్యవస్థ అలిసిపోతుంది. శ్వాస అసమతుల్యం అవుతుంది. హార్మోన్లు డిస్టర్బ్ అవుతాయి. అతిభోగం ప్లస్ అతి గర్వం ఈజ్ ఈక్వల్ టు శక్తి క్షీణత. ఇదే దేవతల బలహీనత. దేవతలు ఎందుకు బలహీనులయ్యారు? దేవతలు అంటే మనలోని మంచి లక్షణాలు. స్పష్టత, శాంతి, నియంత్రణ. నువ్వు అవగాహనను గౌరవించకపోతే శాంతి తగ్గుతుంది. స్పష్టత తగ్గుతుంది. అప్పుడు కోరికలు పెరుగుతాయి. ఇదే అసురుల బలపాటు. యథా పిండే తదా బ్రహ్మాండే. పిండంలో అంటే మనిషి శరీరంలో ఏం జరుగుతోందో అదే బ్రహ్మాండంలో కూడా జరుగుతోంది. ఇది కేవలం ఒక తాత్విక వాక్యం కాదు. ఇది సనాతన ఋషులు చెప్పిన కాస్మిక్ సూత్రం. బ్రహ్మాండంలో జరిగే ప్రతి మహాప్రక్రియ మనిషి శరీరంలో కూడా జరుగుతుంది. అందుకే క్షీరసాగర మథనం కథను కేవలం ఒక పురాణ సంఘటనగా చూడడం సరిపోదు. అది మన శ్వాసలో, మన నాడుల్లో, మన మనస్సులో ప్రతి క్షణం జరుగుతున్న ఒక అంతర్గత యోగ ప్రక్రియ. పురాణాల్లో చెప్పిన క్షీరసాగరం బయట ఉన్న ఒక సముద్రం కాదు. అది మనస్సు అనే అపార సముద్రానికి ప్రతీక. మనిషి మనస్సులో ఎన్నో తరంగాలు ఉన్నాయి. భావాలు, జ్ఞాపకాలు, ఆశలు, భయాలు, వాసనలు. ఈ సముద్రం నిశ్చలంగా ఉండదు. ఇది నిరంతరం కదులుతూనే ఉంటుంది. ఈ సముద్రాన్ని మధించకుండా అందులో దాగి ఉన్న రహస్యాలు బయటపడవు. మనిషి లోపల ఎప్పుడూ 2 శక్తులు పనిచేస్తాయి. ఒకటి ఉన్నత గుణాలు, మరొకటి దిగువ గుణాలు. పురాణాలు వాటిని ఇలా పిలిచాయి: దేవతలు మరియు అసురులు. మనస్సులో ఈ 2 శక్తులు నిరంతరం పోరాడుతూనే ఉంటాయి. అదే అంతర్గత మదనం. మదనం జరగడానికి ఒక స్థిరమైన కేంద్రం అవసరం. పురాణంలో అది మందర పర్వతం. సరిగా చూస్తే అది ధారణ. మనస్సును ఒక బిందువుపై నిలిపే శక్తి. మనస్సు ఒక కేంద్రంపై నిలబడినప్పుడు లోపల మథనం ప్రారంభమవుతుంది.
మదనానికి తాడుగా ఉపయోగించినది వాసుకి. యోగ దృష్టిలో ఇది ప్రాణశక్తి. మన శ్వాస ద్వారా ప్రవహించే జీవశక్తి. శ్వాస లోపలికి బయటికి కదలడం వల్లే మనస్సు కూడా కదులుతుంది. మన శరీరంలో 2 ప్రధాన నాడులు ఉన్నాయి. ఎడ, పింగళ నాడులు. పింగళ నాడి సూచించేది సూర్యుడు అంటే జ్ఞానం, స్పష్టత, చైతన్యం. ఎడ నాడి సూచించేది చంద్రుణ్ణి అంటే మనసు, భావాలు, చింతన. శ్వాస ఎడమ మరియు కుడి నాసికల ద్వారా మారుతూ ప్రవహిస్తుంది. ఈ 2 శక్తులు పరస్పరం కదలడం వల్ల మనలో ఒక అద్భుతమైన మథనం జరుగుతుంది. అదే పురాణంలో దేవతలు మరియు అసురులు వాసుకీ నాగాన్ని పట్టుకుని మథనం చేస్తున్న దృశ్యం. మథనం ప్రారంభమైన వెంటనే మొదట బయటికి వచ్చినది విషం. ఇది చాలా లోతైన సూచన. మనస్సును లోతుగా పరిశీలించడం ప్రారంభిస్తే మొదట బయటపడేది మనలో దాగి ఉన్న విషమే. అవే కోపం, భయం, ద్వేషం, అహంకారం, బాధ. ఈ విషాన్ని నియంత్రించేది శివుడు. శివుడు ఇక్కడ శుద్ధ సాక్షి చైతన్యం. ఆయన విషాన్ని పారవేయలేదు. దాన్ని నాశనం చేయలేదు. దాన్ని తన కంఠంలో నిలిపాడు. అంటే అర్థం ఏమిటంటే జ్ఞాని ప్రతికూల భావాలను కూడా అవగాహనతో నియంత్రిస్తాడు. మథనం కొనసాగినప్పుడు అనేక రత్నాలు బయటకు వస్తాయి. అవి సాధనలో బయటపడే గుణాలు. శాంతి, స్పష్టత, వివేకం, స్థిరత్వం. చివరకు ప్రత్యక్షమవుతుంది లక్ష్మి. ఇది ధనం మాత్రమే కాదు. ఇది అంతర్గత సమతుల్యత. మనస్సు శుద్ధి అయినప్పుడు జీవితం సహజంగా సమృద్ధిగా మారుతుంది. తర్వాత ప్రత్యక్షమవుతాడు ధన్వంతరి. అతని చేతిలో అమృత కలశం. అమృతం అంటే శరీర అమరత్వం కాదు. అది ఆత్మజ్ఞానం. మన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరుగుతుంది. ఒక అసురుడు దేవతల మధ్య కూర్చుని అమృతాన్ని తాగడానికి ప్రయత్నిస్తాడు. అతడే రాహువు. ఇది మాయకు ప్రతీక. అవిద్య చాలాసార్లు జ్ఞానం మధ్యలో దాగి ఉంటుంది. అప్పుడు అతన్ని గుర్తించిన వారు సూర్యుడు మరియు చంద్రుడు. వారు ప్రశ్నిస్తారు, నువ్వు దేవతలా ఎందుకు నటిస్తున్నావు అని. అంటే జ్ఞానం మరియు శుద్ధమైన మనస్సు ఉన్నప్పుడు మాత్రమే మాయ బయటపడుతుంది. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. అది జ్ఞాన చక్రం. అది మాయను చీల్చుతుంది. రాహువు 2 భాగాలుగా విడిపోతాడు. తల రాహువు, శరీరం కేతువు. అవిద్య పూర్తిగా నశించదు. అది మళ్ళీ మళ్ళీ మన చైతన్యాన్ని కప్పేస్తుంది. అదే గ్రహణం. సనాతన గ్రంథాల్లోని ఒక ముఖ్యమైన కథను చూద్దాం. ఒకసారి శరీరంలో ఉన్న దేవతలు ఎవరు గొప్పవారు అని వాదించుకున్నారు. ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక్కొక్కరు బయటికి వెళ్దాం. ఎవరు వెళ్ళిపోతే శరీరం పడిపోతోందో వాళ్ళే గొప్ప అని. ఒక్కొక్కరు బయటికి వెళ్ళడం మొదలుపెట్టారు. ముందుగా వాగ్దేవత బయటికి వెళ్ళింది. కానీ శరీరం బ్రతికే ఉంది. తరువాత దృష్టి దేవత వెళ్ళింది. కానీ శరీరం ఇంకా బతికే ఉంది. తరువాత మనసు వెళ్ళింది. కానీ శరీరం బ్రతికే ఉంది. చివరకు బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతోంది ప్రాణదేవత. అప్పుడు మిగతా దేవతలందరూ దానితో పాటుగా లాగబడుతున్నట్టు అనిపించింది. అప్పుడు వారు గ్రహించారు, ప్రాణమే అసలు శక్తి. అదే శ్వాసగా ప్రవహిస్తూ మనలో మథనం జరిపిస్తోంది అని. అందుకే ఋషులు చెప్పారు, యథాపిండే తదా బ్రహ్మాండే అని. బ్రహ్మాండంలో జరిగేది మనిషి శరీరంలో కూడా జరుగుతోంది. మన శ్వాసలో, మన నాడుల్లో, మన మనస్సులో మొదట బయటపడేది విషం, తర్వాత రత్నాలు, చివరికి అమృతం. అదే మనిషి ఆత్మజ్ఞాన యాత్ర. యథార్థానికి జ్ఞానం ఎప్పుడూ లిమిటెడ్, అజ్ఞానం అనంతం. ఎందుకంటే నీకు తెలిసినది ఒక చిన్న దీపం, దాని చుట్టూ వెలుగు పరిమితం. నీకు తెలియనిది అనంత చీకటి, దానికి ఎండ్ లేదు. అదే వెలుగు చీకటిలాగా వెలుగు ఎంత వచ్చినా ఒక గది మాత్రమే లైటప్ అవుతుంది. చీకటి అనంతం, దానికి బౌండరీ లేదు. అందుకే ఒకానొక కాంటెక్స్ట్‌లో చీకటి సత్యం, అజ్ఞానం సత్యం. ఎందుకంటే నీకు జీవితం తెలిసిన కొద్దీ నీకు ఎంత తెలియదో అంత ఎక్కువగా తెలుస్తుంది. చివరికి నాకు ఏమీ తెలియదు అని రియలైజేషన్ అయ్యాక నేను అనే ఈగో కరిగిపోతుంది. ఒకడు వాడి జీవితంలో ఎలాగైనా భూమి మీద 100 ఫ్లాట్లు కొనాలని వాడి జీవితంలో పరిగెడుతూ ఉన్నాడు. లాంగ్ షాట్‌లో చూస్తే భూమి అనంతం. వాడిది కేవలం 100 ఫ్లాట్లు. అంటే ఒక దుమ్ము రేణువుతో సమానం. అప్పుడు రియలైజేషన్ కలుగుతుంది. అదే ఈగో కరిగే మొదటి సంకేతం. చిన్నప్పుడు ఒక ఉంగరం చేతికి వేసుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అది పోయిందనుకుని ఎక్కడెక్కడో వెతకడం ప్రారంభించాడు.
ఇల్లంతా వెతికాడు, బయట కూడా వెతికాడు. చివరికి ఒక్కసారిగా గుర్తొచ్చింది. ఉంగరం ఎక్కడికి పోలేదు. అది ఎప్పుడూ చేతికే ఉంది అని. పోయింది అనుకున్నది ఉంగరం కాదు. అది ఒక భ్రమ మాత్రమే. ఉంగరం కొత్తగా రాలేదు. అజ్ఞానం మాత్రమే పోయింది. సత్యం కొత్తగా రాదు. పోయేది ఒక్కటే అజ్ఞానం. ఇక్కడ ఒక కఠినమైన సత్యం ఉంది. మనందరం అజ్ఞానం అనంతం అంటాం. కానీ అదే సమయంలో లోపల మాత్రం ఇలా అనుకుంటాం. నా అనుభవం నాకు పూర్తిగా తెలుసు అని. అక్కడే ఒక విరోధాభాసం ఉంది. అజ్ఞానం అనంతమైతే నాకు పూర్తిగా తెలుసు అనే మాట ఎలా నిజమవుతుంది? నిజంగా అజ్ఞానం అస్తమిస్తే మొదటగా కరిగేది నాకు తెలుసు అనే భావనే. ఇంకా లోతుకు వెళ్తే మరొకటి కూడా కరుగుతుంది. నేను. అక్కడ ఒక విచిత్రమైన విషయం జరుగుతుంది. నేను తెలుసుకున్నాను అని చెప్పేవాడు ఉండడు. నాకు జ్ఞానోదయం వచ్చింది అని చెప్పేవాడు ఉండడు. అక్కడ మాటలు కూడా ఆగిపోతాయి. ఋషులు అందుకే ఒక సాధారణమైన ప్రశ్న ఇచ్చారు. రోజుకు కొన్ని నిమిషాలు ఒకే ప్రశ్న అడగండి. నాకు తెలుసు అని అనుకుంటున్నది ఎవరు? నాకు తెలుసు అని చెప్పేది ఎవరు? ఈ భావన ఎవరిది? జవాబు రాకపోతే అక్కడే ప్రయాణం మొదలవుతుంది. జవాబు వస్తే అది కూడా ఒక భావన మాత్రమే అని చూడండి. ఎందుకంటే చివరికి లోతైన సత్యం మాటల్లో రాదు. అది తెలిసినప్పుడు మనిషి మాట్లాడడం తగ్గుతుంది. కొన్ని సత్యాలు చెప్పడానికి కావు. అవి నిశ్శబ్దంగా ఉండడానికే. మరి